Hi friends, welcome to Shah Institute Daily Current Affairs. ఆగస్టు 30, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. హెడ్లైన్ చూసినట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఏంటంటే హైడ్రా పరిధిని ఓఆర్ఆర్కి విస్తరిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. హైడ్రా అంటే ఏంటి, దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కడప జిల్లాలో కలమల్ల అనే గ్రామంలో వైభవంగా తెలుగు భాష దినోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? మరి వైఎస్ఆర్ జిల్లాలో ఈ యొక్క కలమల్లలో ఈ ఉత్సవం జరగడానికి గల కారణం ఏంటి అని విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ ఒక ఈ న్యూక్లియర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? 9 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో మనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు విశేషం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డుని పొందడం జరిగింది. మన తెలుగు వ్యక్తికి దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్కి పేరు మార్చడం జరిగింది. మనకి ఏ పేరు మార్చిందో చూద్దామండి. ఇవి మనకి ఆగస్టు 30, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. దీనిపైన వివరణలోకి వెళ్దాం. మరి హైడ్రా ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే ఈరోజు ఒక సంచలనమైంది ఏంటంటే హైడ్రా కార్యకలాపాలు. పర్టికులర్గా చెరువులను సంరక్షించడం, తర్వాత చెరువుల ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే బఫర్ జోన్స్ అంటున్నాం, ఒక ఫుల్ ట్యాంక్ లెవెల్స్ అని చెప్పేసి అంటున్నాం, ఆ యొక్క నాలాలు అని చెప్పేసి అంటున్నాం. ఎందుకో చెరువులకి వెళ్ళే ఏదైతే వాటర్ ఉంటుందో లేదా చెరువుల్లో నిండిన తర్వాత పోయే వాటర్ ఏదో ఒక నాలా గుండా వెళ్తుందో అవన్నీ కూడా మరి హైదరాబాద్ సమీప చుట్టుపక్కల కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకి ఇక్కడ ఈ ఓఆర్ఆర్ అనేది చాలా ఒక సంచలనంగా మారిన నేపథ్యం ఉంది. ఇలాంటప్పుడు మనకి హైడ్రా పైన మనకి ఎగ్జామినేషన్ అడగవచ్చు. ఓన్లీ ఇది ఒక ప్రాంతీయ అంశంగా మాత్రమే చూసుకోకూడదు, ఇది ఒక జాతీయ అంశంగా అయిపోయింది. జనరల్గా మనకి హైడ్రా అంటే ఒకటి మనకి జువాలజీలో ఒక జంతు శాస్త్రంలో మనకి హైడ్రా సిలింటరేటా అనే ఒక సంబంధించి ఒక వర్గం ఉంటుంది. ఆ సిలింటరేటాలో ఒక హైడ్రా అనే ఒక జీవి ఉంటుంది. కానీ ఇక్కడ హైడ్రా అంటే ఏందని ఒక అబ్రివేషన్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే హైదరాబాద్లో ఈరోజు విపత్తు వచ్చినప్పుడు ఏదన్నా సంబంధించినటువంటి విపత్తు వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా అంటే ఏదైనా ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, వాటర్ అంతా కూడా ఇళ్ళలోకి రావడం, చాలా కాలనీలు మునిగిపోయిన సందర్భం కూడా ఉంది. ఇలాంటి క్రమంలో మరి హైదరాబాద్లో ఒక విపత్తు వచ్చినప్పుడు విపత్తుని మేనేజ్మెంట్ చేయాలి, అంతేకాకుండా అసెట్స్ని అంటే ఆస్తులని ప్రొటెక్షన్ చేసే ఒక ఏజెన్సీగా హైడ్రా అనేది మనకి జూలై 2024లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. జూలై 19, 2024లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ నగరంలో విపత్తులని ఆ విధంగా వస్తే దాన్ని నిర్వహణ చేయడం ఎలా, విపత్తులు రాకుండా ముందస్తు చర్యలు ఎలా చేపట్టాలి, ఎవరైతే ఈ యొక్క చెరువులని కబ్జా చేయడం జరిగింది, నాలాలని కబ్జా చేయడం జరిగింది, ఆ కబ్జా చేసిన తర్వాత పెద్ద పెద్ద భవనాలు కట్టారు, ఇలాంటి నేపథ్యంలో వాటిని అన్నింటి కూడా కూల్చేస్తారు అనమాట. ఇది హైడ్రా అనేది సంబంధించిన విషయం. ఇప్పుడు హైడ్రా అనేది జిహెచ్ఎంసీ పరిధిలోకే ఉండేది. జిహెచ్ఎంసీ నుండి ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధి వరకు చేశారు. ఓఆర్ఆర్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి అంటామండి. ఔటర్ రింగ్ రోడ్ అంటే హైదరాబాద్ చుట్టూతో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఎన్ని చెరువులు ఉన్నాయో ఆ చెరువుల దగ్గర ఏమైనా కబ్జా జరిగింది లేదా ఎఫ్టీఎల్లో నిర్మాణం జరిగింది. ఎఫ్టీఎల్ అంటే ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఒక చెరువు నీళ్లు బాగా వచ్చినప్పుడు ఆ చెరువులో ఆ లేక్లో ఎంతవరకు వాటర్ ఉంటాయో అది ఒక మార్కింగ్ చేసి అక్కడ వరకు నిర్మాణం జరపకూడదు అనమాట. దాంతోపాటుగా బఫర్ జోన్స్, దాని తర్వాత కూడా కొద్ది భాగాన్ని కూడా ఇలాంటి నిర్మాణాలకి అవకాశం ఇవ్వరనమాట. అలాంటి నిర్మాణాలు జరిగితే అలాంటి నాలాలు చెరువులలో ఒక నిర్మాణాల పైన ఉక్కుపాదం మోపడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఓఆర్ఆర్ అనేది హైడ్రాని ఓఆర్ఆర్ వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా దీన్ని విస్తరించడం జరిగింది. దీనికి కమిషనర్గా మన ఇమేజ్లో చూడొచ్చు మీరు మరి రంగనాథ్ గారు, ఏవి రంగనాథ్ గారు మరి దీనికి పనిచేస్తున్న నేపథ్యం అన్నమాట. కాబట్టి అబ్రివేషన్ పరంగా మనం చూసుకోవాలి. హైడ్రా కార్యకలాపాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హైడ్రా అంటే మరొకసారి అబ్రివేషన్ చెప్పుకుందాం. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ ఎం అనేది హైడ్రాలో లేదు చూడండి, కానీ మేనేజ్మెంట్ అర్థం వస్తుంది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. అసెట్ అంటే ఆస్తులని ప్రొటెక్షన్ చేసే ఒక ఏజెన్సీ అనమాట. ఇక్కడ ఆస్తులు అంటే ఈ యొక్క పర్టికులర్గా చెరువులో ఒక ఆస్తి, ఈ కుంటలో ఒక ఆస్తి, నాలాలో ఒక ఆస్తి, వాటిని మనం కాపాడుకోవాలని దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా చెప్పవచ్చు అండి. ఓకేనా, ఇదొక అంశం మనకి న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అండి ఏంటంటే ఇక్కడ కలమల్లలో వైభవంగా తెలుగు భాష దినోత్సవం జరిగిందండి. మరి తెలుగు భాష దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా మనం తెలుగు భాష దినోత్సవాన్ని ఆగస్టు 29 మనం జరుపుకుంటాం. ఆగస్టు 29 ఎందుకని జరుపుకుంటామంటే ఇక్కడ
వ్యవహారిక భాషోద్యమ పితామహుడైనటువంటి సో గిడుగు రామూర్తి గారి జయంతి అండి. సో మరి గిడుగు రామూర్తి గారు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు. సో వీరి యొక్క జయంతిని మనకు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈసారి తెలుగు భాష దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకోసం అంటే వైఎస్ఆర్ జిల్లాలో ఎర్రగుంట్ల మండలంలోని ఒక కలమల్ల అనే ఒక గ్రామంలో సో ఇక్కడ చోళరాజు కాలం నాటి ఒక చోళరాజు ధనంజయుడు వేయించినటువంటి తొలి తెలుగు శాసనం ఈసారి బయటపడింది. ఈ చోళరాజు ధనంజయుడు ఏ సంవత్సరంలో ఈ శాసనాన్ని తెలుగులో ఒక శాసనాన్ని వేయడం జరిగిందని 575 ఒక ఏడి లేదా క్రీస్తు శకం 575లో. సో మరి అలాంటి శాసనాలకి ఈసారి ఏం చేయడం జరిగిందంటే అక్కడ ఎక్కడైతే శాసనం దొరికిందో ఒక తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా తెలుగులో వేయించినటువంటి శాసనం దొరికిందో ఆ ఊరే కలమల్ల. అక్కడ మనకి మన భారత మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి మన తెలుగు వారైనటువంటి ఎం వెంకయ్య నాయుడు గారు సో ఆ కార్యక్రమానికి అక్కడ హాజరు కావడం, సో తెలుగు భాష దినోత్సవానికి అక్కడ నిర్వహించుకోవడం జరిగింది అనమాట. ఇది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక సంబంధించినటువంటి అంశం. గత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓన్లీ కరెంట్ అఫైర్నే కాకుండా కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ లో కూడా, అంటే హిస్టరీ అంటే చరిత్ర పరంగా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో చోళరాజు ధనంజయుడు ఎవరంటే చోళరాజు ధనంజయుడు వేయించినటువంటి తొలి తెలుగు శాసనం, ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ అనేది ఎక్కడ దొరికింది అంటే ఇక్కడ వైఎస్ఆర్ జిల్లా ఒక ఎర్రగుంట మండలం కల్లమల్ల గ్రామంలో జరిగింది. ఏ కాలం నాటిది, ఇది ఏ కాలంలో వేయించారు ఈ యొక్క శాసనం అంటే క్రీస్తు శకం 575 అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. ఇది తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29, 2024 ఈ కార్యక్రమం కలమల్లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన వారు మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు హాజరు కావడం జరిగింది. మనం నిన్న కూడా డిస్కస్ చేసినాం. ఆగస్టు 29 అనేది తెలుగు భాష దినోత్సవం. తెలంగాణ భాష దినోత్సవం కూడా మనం జరుపుకుంటాం. ఏ రోజు మనం తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటామంటే సెప్టెంబర్ 9. మరి సెప్టెంబర్ 9 తెలంగాణ భాష దినోత్సవం ఎవరి యొక్క జయంతి అంటే ఇక్కడ కాళోజీ నారాయణరావు గారి జయంతి. సో కాళోజీ నారాయణరావు గారి జయంతిని మనం తెలంగాణ భాష దినోత్సవం జరుపుకోవడం మనకి 2015 నుండి జరుపుకోవడం జరుగుతుంది అనమాట. సో మరి కాళోజీ నారాయణరావు గారి యొక్క ఆత్మకథ ఇది నా గొడవ అనేది ఎంతో పాపులర్గా మనకి ఉంది. సో ఆ విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఆగస్టు 29 ఇక్కడ తెలుగు భాష దినోత్సవం, సెప్టెంబర్ 9 తెలంగాణ భాష దినోత్సవం. ఆగస్టు 29 మరో ఇంపార్టెన్స్ కూడా ఉందని మనం నిన్న డిస్కస్ చేసినాం. ఆగస్టు 29 మరో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి. సో మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా అంటే జాతీయ క్రీడల దినోత్సవంగా నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఆగస్టు 29 మరొక ఇంపార్టెన్స్ ఉంది ఏంటంటే ఇక్కడ సో ద ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ ద న్యూక్లియర్ టెస్ట్. ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ ద న్యూక్లియర్ టెస్ట్ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రపంచ అణ్వస్త్ర పరీక్షల వ్యతిరేక దినోత్సవంగా, ప్రపంచ అణ్వస్త్ర వ్యతిరేక దినోత్సవంగా ఈ ఆగస్టు 29 మనం ప్రతి ఇయర్ కూడా జరుపుకుంటాం. ఒక్కోసారి మనకి ఇట్లా ఒకటే డేట్ పైన 2-3 అంశాలు ఉన్నప్పుడు ఎలా అడగవచ్చు అంటే ఆగస్టు 29 ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఒక ముఖ్యమైన తేదీ ఉంది, ఒక ముఖ్యమైన దినోత్సవం ఉంది. అందులో సరికానిది ఏంది, సరి అయినది ఏంటంటే 3 దినోత్సవాలు ఉంటాయి. ఒకటి తెలుగు భాష దినోత్సవం, మరొకటి జాతీయ క్రీడల దినోత్సవం, ఇంకోటి ప్రపంచ అణ్వస్త్ర వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం అనమాట. అలా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఇక ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మరో సంబంధించినటువంటి కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం ఇప్పుడు. సో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ న్యూక్లియర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది 9 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు సో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ప్రకటించడం జరిగిందండి. సో ఏంటి అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ విశాఖపట్నంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం 9 రాష్ట్రాలు, విశాఖపట్నం కూడా ఒకటి. విశాఖపట్నంలో విమ్స్ అంటే ఇక్కడ విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఏంటంటే ఇప్పుడు మనం రీసెంట్గా మనం చూసాం. ఇప్పుడు సో మనకి ఇక్కడ లాస్ట్ టైం 2020 May 7 ఇప్పుడు ఒక విశాఖపట్నం దగ్గర ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగింది. గతంలో ఒక ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు చాలా మంది కూడా అస్వస్థలు అయ్యారు, కొందరు మరణించడం జరిగింది. వెరీ రీసెంట్గా మనకి ఇక్కడ అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్లో కూడా సో మనకి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో రియాక్టర్ పేలిన సంఘటన కూడా జరిగింది. ఇలాంటప్పుడు అంటే ఇక్కడ జీవ రసాయన అనుప్రమాదాలు అంటే ఇక్కడ సో బయోలాజికల్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి, ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో సో అలాంటప్పుడు అనుప్రమాదాలు ఏమైనా జరిగినప్పుడు అంటే కుడంకులం అనే ప్రాంతం ఉంది మనకు తమిళనాడు రాష్ట్రంలో. అలాంటి అనుప్రమాదాలు జరిగినప్పుడు ఆ సమీపంలో ఏం చేస్తారంటే హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి కేంద్రాలు మనం ఏమంటున్నామంటే కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ అంటే ఇక్కడ రేడియో యాక్టివిటీస్ అనమాట. సో రేడియోలాజికల్ న్యూక్లియర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నారు మనకి ఇంపార్టెంట్ ఉంది.
సో 9 రాష్ట్రాల్లో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. విశాఖపట్నంలో ఒకటన్నమాట. సో అది మనకి అడిగే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, సో మనకి విశాఖపట్నం మనకి న్యూస్లో ఉంటుంది. సో మరి విశాఖపట్నంలోనే మనకి ఐఐపి సంస్థను కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక జాతీయ సంస్థ అయినటువంటి ఐఐపి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అండ్ ఎనర్జీ అండి. ఐఐపి అంటే అర్థమైంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అని చెప్పేసి అంటే మన పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఇదే మనకు విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అనే సంస్థ ఐఐఎం కూడా కలదనమాట. దీంతో పాటుగా విశాఖపట్నంలో మనకు ఉన్నటువంటి ఒక బీచ్ ఉంది మనకు సముద్ర తీరంలో, అది రిషికొండ బీచ్. సో మరి ఈ రిషికొండ బీచ్ ఒక రికార్డు సాధించింది. జనరల్గా విశాఖపట్నం అంటే మనం ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్ అంటాం. సో దానికన్నా రికార్డ్ ఏంటంటే రిషికొండ బీచ్. ఎలాంటి దీనికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ పర్యావరణ పరంగా బీచ్లలో పర్యావరణాన్ని దెబ్బతీయకుండా పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి సంస్థ ఒక ఫౌండేషన్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వాళ్ళు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. మన భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ల సంఖ్య సో మొత్తం 12. ఆ 12లో ఒకటి వచ్చేసి ఇక్కడ ఋషికొండ బీచ్ అండి, ఋషికొండ బీచ్. సో వెరీ ఇంపార్టెంట్గా సో ఈ సంబంధించిన విషయం గమనించాలి. సో ఈ ఋషికొండ బీచ్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఇలా అన్నప్పుడు మనకు అడిగే అవకాశాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు. యాక్చువల్గా ఇది 2021 సంవత్సరానికి సంబంధించింది. 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి అంటే 2021లో ప్రకటించారు తెలుగు సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు. సో మరి ఈసారి ఎవరికి ఇచ్చారు 2021 సంవత్సరానికి సంబంధించిన అవార్డుని 2024 ఆగస్టు 29 ఇది సో మనకి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సో బేతవోలు రామబ్రహ్మం గారండి. మీరు ఓన్లీ తెలుగు రచయితనే కాదు, సంస్కృత రచయిత. తెలుగు అండ్ సంస్కృతంలో 10కి పైగా పుస్తకాలు రచించడం జరిగింది. ఎన్నో అనువాదాలు కూడా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో వీరు జన్మించడం జరిగింది, బేతవోలు రామబ్రహ్మం. మరి కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ అయినటువంటి మాధవ్ కౌశిక్ అండి. ఎవరంటే మాధవ్ కౌశిక్ గారు ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో బేతవోలు రామబ్రహ్మం గారికి. మనకి ఇక్కడ 2 ఇంపార్టెన్స్ ఉంటాయి. కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డుని 2021 సంవత్సరానికి 2024 ఆగస్టు 29 ఎవరికి ప్రదానం చేశారు, బేతవోలు రామబ్రహ్మం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామానికి జన్మించడం జరిగింది వీరు. సో ఎవరి చేత ఎవరు చేశారు తీసుకున్నారంటే అవార్డు తీసుకున్న వ్యక్తి బేతవోలు రామబ్రహ్మం గారు, సాహిత్యవేత్త. మరి అవార్డు ఎవరి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందంటే మాధవ్ కౌశిక్. సో మాధవ్ కౌశిక్ ఎవరని చెప్పేసి అంటే వీరు కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రస్తుత చైర్మన్గా వీరు పనిచేస్తున్నారు. సో మాధవ్ కౌశిక్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి వివిధ ప్రభుత్వ కార్యక్రమాల పేర్లు మారుతున్నాయి. ఇలాంటి క్రమం ఎందుకోసం అంటే 2014 నుండి 19 వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ 2019 to 2024 వరకు సో మనకి జూన్ వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తదనంతరం మనకి జూన్ 12, 2024 నుండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సో చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఇలాంటి క్రమంలో సో గతంలో ఏదైతే పేర్లు ఆ విధంగా మారినాయో కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కొన్ని విషయాలు, అలాంటప్పుడు దానికి ఇప్పుడు మళ్ళీ పేర్లు మారుస్తున్నారు. గతంలో మనకి వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉండింది, కానీ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడం జరిగింది. అలాంటి అన్నమాట. ఇప్పుడు అమ్మ ఒడి అనే కార్యక్రమం ఉంది. అమ్మ ఒడి కార్యక్రమానికి తల్లికి వందనం అనే పేరు పెట్టడం జరిగింది. సో మనకి ఇక్కడ జగనన్న గిరిగోరు ముద్దలు అని చెప్పేసి జగనన్న సో మన మధ్య గిరిగోరు ముద్దలు కానీ జగనన్న సంబంధించినటువంటి కార్యక్రమంతో ఏదైతే మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారో దానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరు నామకరణం చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలో సో గతంలో మరి దిశ పోలీస్ స్టేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిశ పోలీస్ స్టేషన్గా ఉండేది, మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను సాల్వ్ చేసే విధంగా. అలాంటి దిశ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ ఏమని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం అంటే ఇక్కడ దాన్ని మహిళా పోలీస్ స్టేషన్గా పేరు మార్చుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ పేరు మారినప్పుడు ఖచ్చితంగా మనకు అడిగే అవకాశం ఉంటాయి. కాబట్టి చాలా ప్రభుత్వ కార్యక్రమాల పేర్లు ఇలా మారుతున్న క్రమంలో దిశ పోలీస్ స్టేషన్ పేరును ఏమని మార్చారు అని చెప్పేసి అంటే ఇక్కడ సో మహిళా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి మార్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ ప్రకటించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వచ్చేసి ఇక్కడ మంగళపూడి అనిత గారు ఉన్నారనమాట. సో ఇది మనకి దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి
అంతేకాకుండా దిశ పోలీస్ స్టేషన్ కాదు, దిశ యాప్ ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యం ఉంది. దిశ చట్టం కూడా తీసుకొచ్చారు కాబట్టి అది ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు అనమాట. ఇది మనకి ప్రాంతీయ అంశంగా చూసుకోవాలండి. మరొక అంశం ఇక్కడ పని ప్రదేశాల్లో వేధింపులపైన షీ బాక్స్ పోర్టల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ షీ బాక్స్ పోర్టల్ అని చెప్పేసి అంటామండి. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే దేశంలో మహిళల పైన ఈ మధ్య కాలంలో మనం చూసాం, కోల్కతాలో ఒక సంఘటన జరిగింది. ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఒక సంబంధించిన జూనియర్ డాక్టర్ పైన అత్యాచార సంఘటన జరిగింది. ఇలాంటి క్రమంలో ముందస్తుగానే ఇలాంటి సంబంధించిన విషయాలను గ్రహించుకోవాలి, ఇలాంటి విషయాలపైన ఫిర్యాదు చేయాలి, అధైర్యపడకుండా ధైర్యంతో చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో పని ప్రదేశాల్లో మనకి ఎవరైతే వేధింపులు చేస్తారో వాళ్ళపైన మనకి ఒక సంబంధించినటువంటి షీ పోర్టల్స్ అని చెప్పి, షీ పోర్టల్ అంటే ఇది ఒక ఆన్లైన్ ద్వారా మనం ఇలా చేస్తారని చెప్పేసి వారిపైన ఫిర్యాదు చేయొచ్చు. తద్వారా ఏమవుతుందంటే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విషయం తెలుస్తుంది. ఎవరైతే దీని రెస్పాండ్ పర్సన్స్ ఉంటారో దానికి పంపించి వారిపైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ భారతదేశంలో పని ప్రదేశాల్లో మహిళలపైన వేధింపులని నిరోధించడానికి షీ బాక్స్ పోర్టల్ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ప్రజెంట్ హ్యూమన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరు పనిచేస్తున్నారని చెప్పేసి అంటే వారు అన్నపూర్ణాదేవి అండి. సో అన్నపూర్ణాదేవి గారు మరి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఒక్కోసారి మనకి ఏంటంటే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ పైన వీటిపైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది కాబట్టి మనము ఈ విషయం కూడా గమనించాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇంకొకటి మనకి భారతదేశ వ్యాప్తంగా కూడా మహిళలు వారిపైన ఎవరైనా మహిళలపైన వేధింపులు జరుగుతున్నాయి. అలాంటప్పుడు అలాంటి విషయాలపైన ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా, మహిళల భద్రత హెల్ప్ లైన్ నెంబర్ కూడా ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది 181 అండి, ఉమెన్ సేఫ్టీ హెల్ప్ లైన్ నెంబర్. ఇది దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. 181 అనేది ఉమెన్ సేఫ్టీ హెల్ప్ లైన్ నెంబర్, మహిళల భద్రత సంబంధించిన ఒక హెల్ప్ లైన్ నెంబర్గా 181 అనేది పనిచేస్తున్న నేపథ్యం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కాలుష్యంపై పోరుకి సముద్ర ప్రతాప్ అనే ఒక నౌకని జాతికి అంకితం చేయడం జరిగింది, విధుల్లో చేర్చడం జరిగింది. సో మరి కాలుష్యంపై పోరుకి అంటే జనరల్గా ఏంటంటే ఈ యుద్ధ నౌకలు దేనికి ఎక్కువ ఉంటే యుద్ధం చేయడానికి లేదా యుద్ధ రీతులపైన ఏదైనా ఎక్సర్సైజ్ నిర్వహించుకోవడానికి కానివ్వండి, ఇలా ఉంటాయి. అలా కాకుండా మన భారత తీర ప్రాంత గస్తీ దళం, దాని ఇంగ్లీష్లో మనం ఐసీజీ అని చెప్పేసి అంటాం. ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి అంటామండి, ఇండియన్ కోస్ట్ గార్డ్. మరి ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే భారతదేశమైన, కోస్ట్ అంటే తీర ప్రాంతాన్ని అది రక్షిస్తుంది, ఈ యొక్క తీర ప్రాంత గస్తీ దళం అన్నమాట. మరి ఇలాంటి తీర ప్రాంత గస్తీ దళంలో ఎంతో భద్రత ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇలాంటప్పుడు సాగర జలాల్లో అంటే సముద్ర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా 2500 కోట్ల రూపాయలతో గోవా నౌకా నిర్మాణం కేంద్రం నిర్మించిన ప్రత్యేక నౌక సముద్ర ప్రతాప్ని, ప్రత్యేకమైన నౌక సముద్ర ప్రతాప్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అయినటువంటి సంజయ్ సేత్ ఐసీజీకి అప్పగించడం జరిగింది. ఐసీజీ అంటే తీర ప్రాంత గస్తీ దళానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గతంలో ఇలాంటిది లేదన్నమాట, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పేసి అంటాం. ఇది గతంలో లేదు, తొలిసారిగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే తీర ప్రాంతంలో ఈ బీచ్లలో చాలా కూడా ఏం చేస్తారంటే మనకి డంపింగ్ చేస్తారు, వ్యర్థ పదార్థాలు చేస్తున్నారు, కాలుష్యక పదార్థాలను జారబెట్టిస్తున్నారు. అలాంటి వాటిని ఇది ఏం చేస్తుంది అంటే నియంత్రణ చేస్తుంది. అలాంటి వాటిని మళ్ళీ తీర ప్రాంతం రాకుండా చూస్తుంది, గస్తీ చేపడుతుంది. ఎవరైతే అలాంటి తీర ప్రాంతాల్లో అలాంటిది పెద్ద ఎత్తున డంపింగ్ పాల్పడతారో వారిపైన వాళ్ళని పట్టుకుంటుంది, వారిపైన చర్యలు తీసుకునే విధంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా అడగవచ్చు? సో కాలుష్యంపై పోరుకి లేకపోతే సాగర జలాల్లో కాలుష్య నియంత్రణ గురించి ఇటీవల మరి గోవా నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించినటువంటి ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ వార్షిప్ ఏంటి, యుద్ధ నౌక ఏంటి అంటే అది సముద్ర ప్రతాప్ అండి. సముద్ర ప్రతాప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా డిఫెన్స్ పాయింట్ ఆఫ్ లో, రక్షణ వ్యవస్థ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంది. మనకు రెండు ఇంపార్టెంట్ అండి. ఈ వీక్లో జరిగినటువంటి 2 అంశాలు ఇంపార్టెంట్ రక్షణ వ్యవస్థ పైన. సో ఎస్టర్డే మనకి అంటే ఆగస్టు 29, 2024 మనకి ఐఎన్ఎస్ అరిగాత్ అని చెప్పేసి ఉన్నటువంటి మరొక అనుజలంతర్గామిని విధుల్లో చేర్చడం జరిగింది అనమాట. ఐఎన్ఎస్ అరిగాత్ ఇది ఏంటంటే అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నటువంటి ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ అని చెప్తున్నాం. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నటువంటి జలంతర్గామి ఐఎన్ఎస్ అరిగాత్ని విశాఖపట్నం నౌకా కేంద్రం వాళ్ళు అక్కడ నౌకా స్థావరం వల్ల అభివృద్ధి చేయడం జరిగింది. ఇది మనకి అరిహంత్ తరగతికి చెందినమాట. మన భారతదేశంలో ఫ్రెండ్స్ మనందరూ తెలుసు
మన భారతదేశం నిర్మించుకున్నటువంటి తొలి అణుజలంతర్గామి అని చెప్పేసి అంటే ఏది అంటే ఐఎన్ఎస్ అరిహంత్ అంటారు. ఇండియన్ నేవల్ షిప్ అరిహంత్ అనేది మన భారతదేశం నిర్మించుకున్నటువంటి తొలి అణుజలంతర్గామి ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్ అరిహంత్. ఇప్పుడు అరిహంత్ తర్వాత రెండవ అణ్వస్త్ర సామర్థ్యం గల జలంతర్గామి ఏది అంటే అది ఐఎన్ఎస్ అరిహంత్. ఈ ఐఎన్ఎస్ అరిహంత్ని నిన్న అంటే ఆగస్టు 29, 2024న విశాఖపట్నంలో ఒక కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని జాతికి అంకితం చేసి మరి ఐసీజీకి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఒక్కోసారి ఇక్కడ కూడా మీరు గమనించండి, సముద్ర ప్రతాప్ అనే ఒక సాగర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడేలా ఉన్నటువంటి ఈ నౌకని సో ఎవరు దీన్ని ప్రారంభించారు, ఎవరు దీన్ని జాతికి అంకితం చేశారు, ఎవరు ఐసీజీకి అప్పచెప్పారంటే ఇక్కడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి కాదు, సహాయ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అయినటువంటి సంజయ్ సేత్. సో ఇలా పర్టికులర్గా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి అంటే తీర ప్రాంత గస్తీ అంటాం. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 1ని మనకు ఐసీజీ డేగా తీర ప్రాంత గస్తీ దళ దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 1 వచ్చేసి తీర ప్రాంత గస్తీ దళ దినోత్సవం అన్నమాట. సో ఇంకొకటి మనం తీర ప్రాంతం గురించి, నావికా దళం గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ మనకి భారత ప్రధాన నావికాధికారి ఎవరు అని చెప్పేసి అంటారు. ప్రస్తుతం మన భారత ప్రధాన నావికాధికారి వచ్చేసి ఇక్కడ అడ్మిరల్ డికే త్రిపాఠి అండి. డికే త్రిపాఠి, దినేష్ కుమార్ త్రిపాఠి అనేవారు ప్రజెంట్ భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్నారు. ఒక్కోసారి ఇలా కూడా అడగవచ్చు, మన భారతదేశంలో నావికా దళంలో ఉండే ఒక హైయెస్ట్ డిజిగ్నేషన్ ఏంది? వాట్ ఈస్ హైయెస్ట్ డిజిగ్నేషన్ ఇన్ ఇండియన్ నేవీ? ఇండియన్ నేవీలో ఉన్న హైయెస్ట్ డిజిగ్నేషన్ ఏంటంటే అడ్మిరల్ అండి. అడ్మిరల్ ఈజ్ ద హైయెస్ట్ డిజిగ్నేషన్ అనమాట. ఒక అలా పాయింట్ కూడా తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం డిసెంబర్ 4ని మనం జాతీయ నావికా దళ దినోత్సవంగా, నేషనల్ నేవీ డేగా జరుపుకుంటాం. ఫిబ్రవరి 1 వచ్చేసి మనకు ఐసీజీ డే అండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. అదే డిసెంబర్ 4 వచ్చేసి నేషనల్ నేవీ డే. నేషనల్ నేవీ డేని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే ఇక్కడ డిసెంబర్ 4న మనం జరుపుకోవడం అయితే జరుగుతుంది అనమాట. అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి గురుగ్రామ్. సో ఎక్కడ ఉంటుందండి గురుగ్రామ్ అంటే? ఇది హర్యానాలో ఒక నగరమే గురుగ్రామ్. మరి గురుగ్రామ్లో సౌత్ ఆప్టన్ వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు. వర్సిటీ అంటే అర్థం ఏంటంటే యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయము. సో మరి సౌత్ ఆప్టన్ అనే పేరు గల ఒక విశ్వవిద్యాలయ క్యాంపస్. యాక్చువల్గా ఈ సౌత్ ఆప్టన్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే ఇది బ్రిటన్లో ఉందండి. బ్రిటన్లో ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటి వచ్చేసి సౌత్ ఆప్టన్ విశ్వవిద్యాలయం. సో మరి ఇది మన భారతదేశంలో తొలిసారిగా ఒక విదేశీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే కారణం గమనించాలి ఇక్కడ ఏంటంటే మనకి ఈరోజు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు NEP 2020 రావడం జరిగింది. ఇప్పుడు మన యొక్క విద్యా విధానం అనేది గతంలో 1986 జాతీయ విద్యా విధానం ఉండేది. ఇప్పుడు మనకి 2020 వచ్చింది NEP 2020. అంటే NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020. మరి జాతీయ విద్యా విధానం 2020 ద్వారా మనకి విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు అనేది పెట్టబడుతున్నాయి, కొనసాగుతున్న క్రమం అన్నమాట. సో మరి ఒక కస్తూరి రంగన్ కమిటీ ఈ యొక్క జాతీయ విద్యా విధానం ముసాయిదా పైన అధ్యయనం చేయడం జరిగింది. కస్తూరి రంగన్ కమిటీ. మరి కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చినటువంటి ఒక సూచనలు, సలహాల మేరకు ఇప్పుడు నిర్వహిస్తున్నారు ఈ యొక్క జాతీయ విద్యా విధానాన్ని. ఈ క్రమంలోనే NEP 2020లో భాగంగా ఏర్పాటు అవుతున్నటువంటి తొలి విదేశీ విశ్వవిద్యాలయం మన భారతదేశంలో ఏదంటే అది గురుగ్రామ్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా తొలి అనే పదం వచ్చింది, ఫస్ట్ అనే పదం వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే పదం వచ్చింది. గతంలో లేదు, ఇప్పుడు వచ్చింది. అంటే మనకు ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్గా చూసుకోవాలి. కాబట్టి NEP 2020లో భాగంగా భారతదేశంలో ఏర్పాటు అవుతున్న తొలి విదేశీ యూనివర్సిటీ ఏది అంటే సౌత్ ఆప్టన్ యూనివర్సిటీ. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే హర్యానాలోని గురుగ్రామ్లో. ఈ సౌత్ ఆప్టన్ విశ్వవిద్యాలయం ఏ దేశానికి చెందిందంటే బ్రిటన్ దేశానికి చెందింది. సో ఈ విషయంలో అంటే జూలై 2025లో ఇక్కడ ఈ క్యాంపస్ ప్రారంభం అవుతుంది, తరగతులు కూడా ప్రారంభమవుతాయి. ఈ విషయం పైన ఈ బ్రిటన్లో ఉన్నటువంటి సౌత్ ఆప్టన్ విశ్వవిద్యాలయ అధికారులకి మరి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు లెటర్ ఆఫ్ ది ఇంటెంట్ అంటారు, LOI అంటారు. LOI అంటే ఇక్కడ లెటర్ ఆఫ్ ది ఇంటెంట్ అంటే అంటే మీకు అనుమతి ఇస్తున్నామని చెప్పేసి ఒక ధృవీకరణ ఇవ్వడం జరిగింది విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. కానీ అనుమతి ఇచ్చేది మాత్రం ఎవరంటే UGC వాళ్ళు అనుమతిస్తారండి. UGC వాళ్ళు కేంద్ర విద్యాశాఖ పరిధిలో పనిచేసిన UGC 1956లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ UGC. మరి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు, మన భారతదేశం కింద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు విశ్వవిద్యాలయానికి అనుమతి ఇవ్వడం జరిగింది తరగతులు నిర్వహించుకోవడానికి వచ్చే సంవత్సరం అనమాట.
మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి, యూజీసీ 1956లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ, ఒక 1956లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ యూజీసీ. మరి యూజీసీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు వచ్చేసి ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ అండి. ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ మన తెలుగు వారు, వీరు ఒక నల్గొండ జిల్లా తిప్పర్తికి చెందినవారు. వీరు ప్రజెంట్ యూజీసీకి చైర్మన్గా పనిచేస్తున్న నేపథ్యం. ఇదంతా విద్యాశాఖ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు పనిచేస్తున్నారంటే ద ప్రెసిడెంట్ యూనియన్ మినిస్టర్ ఫర్ ది ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అండి. ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ ప్రెసిడెంట్ ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సో వెరీ ఇంపార్టెంట్గా ఉందండి. మరొక విషయం ఈ సందర్భంగా గమనించాలి, గురుగ్రామ్ హర్యానాలో ఉంది. మరి హర్యానాలో ఉన్నటువంటి గురుగ్రామ్లో మరో అంతర్జాతీయ సంస్థ కూడా ఉందండి, ఐఎస్సి అనే సంస్థ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ సౌర కూటమి అనే సంస్థ గురుగ్రామ్లో ఉంది. జాతీయ సౌర అధ్యయన పరిశోధన కేంద్రం కూడా ఎక్కడ ఉందంటే అది గురుగ్రామ్లో ఉంది. నేషనల్ సోలార్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా గురుగ్రామ్లో ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి కూడా ఎక్కడ కలదని చెప్పేసి అంటే గురుగ్రామ్లో ఉందండి. సో ఇది ఒక ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి ఈ సంబంధించిన విశేషాలకు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా మన భారతదేశానికి చెందినటువంటి కొన్ని సంస్థలు, పర్టికులర్గా చూసినట్లయితే మన ఐఐటి మద్రాస్ ఎంతో ప్రఖ్యాతిగాంచింది మనకు ఒక విద్యలో. ఇలాంటి ఐఐటి మద్రాస్ ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని అంటాం, NIRF అని చెప్పేసి అంటాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో మనకి ఐఐటి మద్రాస్ అన్ని ఓవరాల్ కేటగిరీలో ముందస్తుగా ఉంది. ఇలాంటి ఐఐటి మద్రాస్ క్యాంపస్ని టాంజానియా దేశంలోని జాంజిబార్లో దీన్ని ఇటీవల కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశం చెందినటువంటి తొలిసారిగా ఒక ఐఐటి యొక్క క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు చేసినట్టు జాంజిబార్. అంతేకాకుండా మనకి ఐఐటి ఢిల్లీ క్యాంపస్ కూడా ఇటీవల కాలంలో దుబాయ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈ పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పేరు మోసినటువంటి ఒక లాయర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరు మోసినటువంటి ఒక జర్నలిస్ట్గా ఉన్నారు. మరి వారే మరి అంతేకాకుండా పేరు మోసినటువంటి అంటే వివిధ జాతీయ అంతర్జాతీయ పత్రికలు ఎన్నో ఆర్టికల్స్ రాయడం జరిగింది. న్యాయకోవిధులైనటువంటి వారు ఏజీ నురాని అండి. ఎవరండి? ఏజీ నురాని మరణించడం జరిగింది. సో మరి ఏజీ నురాని మరణించడం జరిగింది. వారి యొక్క ఫేమస్ కొన్ని పుస్తకాలు ఉన్నాయండి. ఏంటంటే ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది హైదరాబాద్. హైదరాబాద్ సంబంధించి ఏర్పాటు విషయం పైన ఒక పుస్తకం రాశారు, ఎలా డిస్ట్రక్షన్ అయిందని. అంతేకాకుండా ఆర్టికల్ 370 ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్. ఎందుకోసం అంటే ఈరోజు ఆర్టికల్ 370ని 2019లో తీసేయడం జరిగింది. 2019 ఆగస్టు 5న ఈ బిల్లు పాస్ కావడం జరిగింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది 2019 అక్టోబర్ 31 నుండి రావడం జరిగింది. ఇలాంటి క్రమంలో 370 ఆర్టికల్ ఒక ప్రత్యేకమైన స్టేటస్ని జమ్మూ కాశ్మీర్ తీసేశారు. అలాంటి క్రమంలో ఆర్టికల్ 370 కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ది జమ్మూ కాశ్మీర్ అనే ఒక పుస్తకం వీరే రాయడం జరిగింది. ద కాశ్మీర్ డిస్ప్యూట్ 1947 to 2012. సో ఈ పుస్తకాన్ని కూడా రాసిన వారు ఎవరంటే ఇక్కడ మనకి ఏజీ నురాని. సో మరి పుస్తకాల రచయితలు ఇంపార్టెంటే. ఇటీవల మరణించిన ఏజీ నురాని ఏ రంగంలో ఫేమస్ అంటే ఇతను ఎక్స్పర్ట్ ఇన్ లా, లేకపోతే ఒక న్యాయకోవిధుడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ రెండు విషయాలు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి విట్నెస్ అనే ఒక పుస్తకం అండి. విట్నెస్ అంటే అర్థం ఏంటంటే సాక్షి అని అర్థం వస్తుంది. విట్నెస్ అండి సాక్షి. సో విట్నెస్ అంటే తెలుగు అర్థం వచ్చేసి సాక్షి. బుక్ ఎవరు రాశారంటే సాక్షి మాలిక్ రాశారు. ఎవరండి సాక్షి మాలిక్ అంటే? రెజ్లింగ్ క్రీడాకారిణి అండి. భారతదేశం గర్వించదగ్గ మహిళా రెజ్లింగ్ క్రీడాకారులలో ఒకరు సాక్షి మాలిక్ తన పోరాటాన్ని ఓన్లీ రెజ్లింగ్ లో ఉన్నటువంటి ఒక సంబంధించిన అక్కడ ఉన్న రింగ్ సంబంధించినటువంటి ఆటలు కాదు. సో అంతేకాకుండా తన బయట కూడా తన పోరాటం చేసింది. ఎందుకోసం అంటే ఈ జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడైనటువంటి బ్రిజ్భూషణ్ సింగ్ పైన లైంగిక ఆరోపణలు వచ్చినప్పుడు సో తనదైనటువంటి స్థాయిలో పోరాటం చేసి మరి ఎంతో పోరాట ప్రతిమ గల ఒక క్రీడాకారిణి కూడా గుర్తించబడింది సాక్షి మాలిక్. వారి యొక్క పోరాట ఫలితంగానే రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్భూషణ్ సింగ్ రాజీనామా చేశాడు. సంజయ్ సింగ్ అనేది కూడా రావడం జరిగింది. అంతేకాకుండా సాక్షి మాలిక్ గారి పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నో అవార్డులను కూడా తిరస్కరించడం జరిగింది సాక్షి మాలిక్. మరి సాక్షి మాలిక్ మరి క్రీడల్లో సాధించిన విషయాన్ని మనం చూస్తే 2016లో బ్రెజిల్లోని రియో డిజనీరోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో వీరికి కాంస్య పథకం రావడం జరిగింది రెజ్లింగ్లో అనమాట. సో అలాంటి నేపథ్యం. సో ఆ సాక్షి మాలిక్ గారి యొక్క జీవిత విశేషాల పైన సో వారి జొనాథన్ సెల్వరాజ్ అనే వారితో కలిసి
సో సాక్షి మాలిక్ రాశారు తన ఆత్మకథ ఆటోబయోగ్రఫీ, దాని విట్నెస్. ఇది అక్టోబర్ 2024లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఓసారి ప్రముఖుల యొక్క రచనలు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే పేరు, ఎవరు రాశారుతో పాటుగా, ఎవరితో కలిసి రాశారుతో పాటుగా ఏ ప్రచురణ సంస్థ, ఏ పబ్లిషింగ్ హౌస్ ఈ బుక్ను రిలీజ్ చేస్తుందంటే ఇది జుగన్నాట్ బుక్స్ అనే ఒక ప్రచురణ సంస్థ ఈ బుక్ను విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉరున్ ఇండియా రిచ్ లిస్ట్ అండి. అంటే ఈ మన భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు అని చెప్పేసి 2024 మరి ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. సో 2024 ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఉరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 మరి ధనవంతుల జాబితాను విడుదల చేయడం జరిగింది అనమాట. ఇందులో మనకి ఎప్పుడు ధనవంతుల జాబితా చూస్తే ఎప్పుడు మనకి ముఖేష్ అంబానీ ముందస్తుకు వచ్చేవాడు, మొదటి స్థానం వచ్చేవాడు. ఈసారి గౌతమ్ అదానీ మొదటి స్థానం రావడం జరిగింది, మన భారతీయుడు. వీళ్ళందరూ భారతీయులే. సో 11.6 లక్షల కోట్ల ఆస్తితో మొదటి స్థానం ఉన్నారు గౌతమ్ అదానీ. రెండవ స్థానంలో ముఖేష్ అంబానీ 10.14 కోట్లు అనమాట. 10.14 లక్షల కోట్లు అండి. ఇది 10.14 లక్షల కోట్లతో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడో స్థానంలో శివనాడర్. ఇప్పుడు ముఖేష్ అంబానీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గౌతమ్ అదానీ అంటే అదానీ గ్రూప్. శివనాడర్ ఎవరండి? వీళ్ళంటే హెచ్సిఎల్ సంస్థ, నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ టెక్నాలజీ సంస్థ వ్యక్తి వారు ఎవరండి? శివనాడర్. వీరు 3.14 లక్షల కోట్లతో మూడవ స్థానం ఉన్నారు. చిన్న వయసులోనే ఉరున్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో చేరడం జరిగింది. కవల్య ఓరా అండ్ అదితి ఎలిచా వీరు ఏంటంటే జెప్టో అనే ఒక సంస్థను వీరు ప్రారంభించడం జరిగింది. జెప్టో అండి ఫ్రెండ్స్, మనందరికీ తెలిసి ఇది ఒక జెప్టో అనేది కూడా మనకి నిత్యావసర సరుకుల్ని ఆన్లైన్ ద్వారా ఆ విధంగా అందించే సంస్థ అనమాట, ఒక ఈ-కామర్స్ ఈ సంస్థ. మరి జెప్టో సంస్థ అనతి కాలంలో అనేది ఒక యూనికాన్ సంస్థగా మారింది. ఆ సంబంధించినటువంటి ఏర్పాట్లు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు, కో ఫౌండర్స్గా ఉన్నటువంటి జెప్టో అనేక నిత్యావసర సరుకుల ఈ రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో ఈ-కామర్స్ సంస్థ, వాళ్ళు చిన్న వయసులోనే ఈ యొక్క ఉరున్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో చేర్చడం జరిగింది. ఉరున్ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో వాళ్ళ పేరు వచ్చేసి కైవల్య హోరా, అదితి ఎలిచా. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఆగస్టు 30, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.